అంటే నీవు ఎంతకీ దేవునికి చిక్కకపోతే, సంఘానికి కట్టుబడకపోతే, చేప నెత్తి మీద పడినట్టు నీ మీద ఎనపగుండు పడుద్ది. జాగ్రత్త. దేవుడు నిన్ను కొలవాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను తూయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను పరిశోధించాలనుకున్నాడు. నీలో ఏముంది ఆయన పట్ల, ఎంతుంది ఆయన పట్ల? కేవలం అబ్రహాము దేవునికి భయపడుతున్నాడో లేదో తెలుసుకోవడానికి ఇంత చేశాడు. మరి పరలోకం చేరడానికి దేవుడు ఒకవేళ కఠినమైనవేనా పెట్టుంటే మనం పోలేం ప్రియులారా. చాలా సులువుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, లోకరక్షకుడైన ప్రభువుని మన కొరకు ఉచితంగా ఆయన కలవరి శిలువలో అర్పింపజేశాడు. ఈరోజున కేవలము నీవు నమ్మితే నువ్వు రక్షించబడతావు. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం వస్తే నువ్వు రక్షించబడతావు. నీ పాపాలు ఒప్పుకుంటే క్షమించబడతాయి. నువ్వు నిత్యత్వానికి వారసుడవుతావు. ప్రభు నువ్వు నమ్మితే ఆయన బిడ్డగా నీకు ఆధిక్యత, ధన్యత. నువ్వు ఈ లోకస్తుడు కాదు కదా, మనం ఈ లోకస్తులము కాముగా, ఎన్నటెన్నటికి ఈ లోకంలో ఉండిపోముగా. మనది మరో లోకం ఉంది, నిత్యము దేవునితో గడిపే లోకము, పరిశుద్ధులుండు స్థలము, దేవదూతలుండు స్థలము, దేవుడు నివసించే స్థలానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈ దినాలలో కూడా నీవు దేవునికి సమీపంగా రాకపోతే, దేవునితో నిబంధన చేసుకోకపోతే, నువ్వు సంగతి కట్టుబడి ఉండకపోతే, ఇంకెప్పుడు నువ్వు దేవునికి ప్రియంగా మారుతావు, నిత్యత్వానికి వారసుడు అవుతావు. ఈరోజు నీవు ఒక మంచి తీర్మానం తీసుకోవాలి. నేను ఇక్కడితో దేవుని మాటలు ముగిస్తున్నాను. నేను చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకో. దేవుడు ప్రతి ఒక్కరిని పరిశోధిస్తాడు. సింహం గుండె ఉన్న వారికి ఆ రకమైన పరిశోధన ఉంటుంది. సాధారణమైన వ్యక్తులకి సాదాసీదాగానే ప్రభు పరిశోధిస్తాడు. అందరికీ ఒకలాగా ఉండదు ప్రియులారా. అయితే ఆ పరిశోధనలో నీవు నెగ్గాల్సిందే, నువ్వు విజయం సాధించాలి. మన ముందు దేవుడు అబ్రహామును పెట్టాడు, తన కుమారుని ఇవ్వడానికి వెనుక తీయని వాడిని పెట్టాడు. నీ నుంచి ఇలాంటి పరిశోధన దేవుడు ఆశించట్లేదు. కానీ తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన ఆ ప్రభు తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నా కుమారుణ్ణి ముద్దాడు, నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకో, నా కుమారుని నువ్వు విశ్వసించు, ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన పాపుల కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడని నమ్ము. ఆయన్ను దేవుడు తండ్రి అయిన దేవుడు మృతుల నుంచి 3వ దినం లేపాడని విశ్వసించు, నువ్వు రక్షించబడతావు. ఇది ఈ పరిశోధనలో నువ్వు నిలబడకపోతే, ఇంకా లోకము నీ ఇచ్చలతో జీవిస్తే నిన్నెవడూ రక్షించలేడు, నీ కుటుంబాన్ని ఎవడూ ప్రభు దగ్గరికి చేర్చలేడు. జాగ్రత్త. ప్రతి కుటుంబ యజమానితో నేను చెబుతున్నాను, ఓ కుటుంబ యజమాని, ఇది నీ బాధ్యత. రక్షణ పొందడము, నీ కుటుంబాన్ని రక్షించుకోవడము, నీ కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించడము, నీ కుటుంబాన్ని సంఘానికి బలిపీఠానికి క్రీస్తు యేసుతో కట్టుబడి ఉండడము నీ బాధ్యత. నువ్వు వెనకడుగు తీస్తే, నువ్వు లోకంలో జీవిస్తే నీ పసిబిడ్డలు ఏమవుతారయ్యా? నిన్ను నమ్ముకున్న నీ భార్య ఏమవుతుంది? నీకు పుట్టిన బిడ్డలు ఏమవుతారు? ఆలోచన చెయ్యి. ఈ ఆరాధనలో ఒక తీర్మానం తీసుకో. మన ముందు భయంకరమైన పరిశోధనలో నిలబడి దేవుణ్ణే కదిలించి వేసినటువంటి ఆగయ్యా, ఆగు, చాలయ్యా, నువ్వెంత భయపడుతున్నావో నాకు తెలిసిపోయింది, చాలు, వెళ్ళు, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెంటనే నీ బాబుని తీసుకెళ్ళిపో. మృతుల్లో నుండి ఒకసారి ఇస్సాకుని తీసుకుని వేసాడంతే, తిన్నగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, అబ్రహామును పరిశోధించిన దేవుడు నిన్ను నన్ను పరిశోధించడానికి ఇష్టపడుతున్నాడు. కేవలము నీవు ఆయనకు భయపడుతున్నావో లేదని చూడ్డానికి.